నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఈరోజు మొట్టమొదటిసారిగా సమావేశమైంది. అయితే ఉద్యోగస్తులు ఏమంటున్నారు ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ యొక్క డిమాండ్ ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని చెప్తున్నారు. అసలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోటి ఆశలతో కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వ హయాంలో మాకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు చెల్లించేస్తారని, ఈ ప్రభుత్వం వస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు డిఏలు ఇస్తారని, మంచి పిఆర్సీ ఇస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు, లేదా రాగానే ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినట్టు ఎప్పటికప్పుడు ఇస్తారని కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన డిఏలు 6 మాసాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇక్కడ చెల్లించాలి. ఆ డిఏలు పూర్తిగా ఆపేశారు. ఒక్క డిఏ ప్రకటన లేదు. అదేవిధంగా పిఆర్సి కమిషనర్ని 2 సంవత్సరాల క్రితం నివేదిక తయారు చేయించిన ఆయన్ని ఇంతవరకు కమిషన్ నియామకం కూడా చేయకుండా అది కూడా పూర్తిగా ఆలస్యం చేస్తూ ఉన్నారు. దాని విషయం ఏది చెప్పరు. లేదా మంచి ఐఆర్ ప్రకటిస్తాం మేము రాగానే మేనిఫెస్టోలో పెట్టారు. ఇంతవరకు ఐఆర్ ఊసే ఎత్తట్లేదు. లేదు మాకేమన్నా గతంలో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిలు, పిఆర్సీ బకాయిలు కానీ లేదా డిఏ బకాయిలు కానీ ఏమన్నా చెల్లిస్తారంటే దాని ఊసు లేదు. లేదు అయ్యా మాకు చెల్లించాల్సిన ఎంతెంత రావాలి, మా ఎర్న్ లీవ్ ఎంత రావాలి, సరెండర్ లీవ్ ఎంత రావాలి, మా పిఆర్సీ అరియర్స్ ఎంత రావాలి, డిఏ అరియర్స్ ఎంత రావాలి అని అవన్నీ మా పే స్లిప్పులో కనిపించేటట్టు చేయండి అయ్యా. చనిపోతే ఆ ఉద్యోగి ఏమి రావాలో ఏమి బిల్లులు పెట్టాలో తెలియని పరిస్థితి. లేదా ఉద్యోగి రిటైర్ అయిపోతే నీకు ఇంకా ఏమి రావు, ఇంటికి వెళ్ళిపో అనే పరిస్థితి. కాబట్టి పే స్లిప్లో చూపించండి. వాళ్ళ కుటుంబ సభ్యులైనా అయ్యా ఇదిగో మా వారికి ఫలాంది రావాలి అని చూపించుకొని రేపు ప్రభుత్వం దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటారంటే అది కూడా లేదు. ఎందుకు కుట్రతో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది? ఎందుకు మా బకాయిల్ని ఎందుకు ఓపెన్గా బయట పెట్టట్లేదు? ఎందుకు మా పే స్లిప్పులో నమోదు చేయమని ఇన్ రైటింగ్లో మేము రాసిచ్చినా కూడా 2 సంవత్సరాలుగా ఎందుకు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు? లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం డిఏలు కానీ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీంతో ఉద్యోగి ఆర్థికంగా చితికిపోతున్నాడు. బాగా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురైపోతున్నారు. కాబట్టే ప్రభుత్వం మీద ఏపీజే అమరావతిలోని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి మొన్న ఇటీవల 7వ తారీఖు ఆదివారం జరిగినటువంటి సమావేశంలో ఏకగ్రీవంగా ఉద్యమానికి వెళ్ళాలి, కలిసి వచ్చే ఇతర సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులను కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి. కాబట్టి మనం ఉద్యమం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆ తీర్మానానికి అనుగుణంగానే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఏమేం పనులు చేయాలో అంటే ఉదాహరణకి ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వంలో భాగస్వామి కూడా ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఇతర బీజేపీ అదేవిధంగా జనసేన నాయకులను కలిసి వారికి వివరించటం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రతి నాయకుల్ని ఉత్తేజపరిచి వాళ్ళ ద్వారా మన డిమాండ్స్ ఏమేమి ఆర్థికంగా నష్టపోతున్నాము ఉద్యోగులకి ప్రజలకు కూడా తెలిసి వచ్చేలాగా బ్యానర్స్ కట్టడం, కలిసి వచ్చే సంఘాలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగటం, మంత్రివర్యులు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కలిసి అయ్యా ఈ పరిస్థితుల్లో మీ ఉద్యమానికి వెళ్లాల్సి వస్తుంది, ప్రభుత్వం మాకు ఆర్థికంగా తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఉద్యమం అనివార్యమని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, ఇలా సమాయత్తం చేసి ఉద్యోగుల్ని ప్రజలను కూడా మాకు సహకారం ఉచితంగా చేసుకొని ఉద్యమాన్ని కలిసి వచ్చే ఇతర సంఘాలతో ఉదాహరణకి ఏపీఎన్జీ జేఏసీ రేపు 20వ తారీఖు సమావేశం అన్నారు. వాళ్ళు కూడా కలిసి వస్తే ఇంకా బలంగా ఐక్య ఉద్యమం చేయడం ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఉద్యోగులకి ఆర్థిక పోయిన ప్రమోదాలు ఏదైతే కోల్పోయారో ఆ ఆర్థిక ప్రయోజనాలని చేకూర్చే బాధ్యత ఏపీజే అమరావతి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లే ఈ ప్రభుత్వం ఉద్యోగాల పట్ల ఫ్రెండ్లీ ప్రభుత్వము నెల నెల జీతాలు సక్రంగా ఇస్తున్నాము, గత ప్రభుత్వం మాదిరిగా ఆపేసి మేము ఇది చేయలేదు, ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే వ్యవహరిస్తున్నాము అని చెప్తున్నారు. అయితే మీకు రావాల్సిన బకాయిలు కూడా ఇచ్చేవారము, బట్
ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు, అది హస్తగతంగా చేసిపోయారు గత ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. దాని పట్ల ఏమంటారు? అది ఎవరికి చెప్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో సమావేశాల్లో జనరల్‌గా ప్రజల్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మమ్మల్ని ఉద్దేశించి ఏం చెప్తున్నారు? ఉద్యోగ సంఘాలున్నాయి. ఉద్యోగుల తరపున పోరాడడానికి వారిని పిలిచి, వారి సంఘాలకు గాని, ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎందుకు బాలేదు, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక వైట్ పేపర్ ఇమ్మనండి. ఇస్తే కదా ఉద్యోగ సంఘాలు గాని, ఉద్యోగులు గాని ఆలోచించేది. అంటే మీరు నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇయ్యాలి. టైంకి డిఏ ఇవ్వాలి. ఏరియర్స్ ఇవ్వాలి. అయన్నీ మీ దగ్గర పెట్టుకొని నిబంధనల్ని, చట్టాలని ఫాలో అవ్వాల్సిన ప్రభుత్వమే దాన్ని ఎప్పుడైతే మనం బలహీనంగా చూసి దాన్ని వయలేట్ చేస్తున్నారో అప్పుడు మేమెవరితో చెప్పుకోవాలి? ప్రభుత్వం మాకు రావాల్సినవి ఇవ్వండి అనడం మా ధర్మం. మేము ఉద్యోగుల తరపున పనిచేస్తున్నాం కాబట్టి ఉద్యోగుల తరపునే అడుగుతాం. లేకపోతే నాయకత్వంలో మేము ఉండవలసిన పనే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరైజ్ అయిన డిఏల్లో ఒక్క డిఏ కూడా ఈ రోజుకి ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఇమ్మనండి, కాదని చెప్పమనండి. ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వట్లేదో చెప్పమనండి. మీ ఆర్థిక పరిస్థితి వివరించాలంటే మాకు వివరించాలి కదా. ఇంతవరకు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? లేకపోతే ఒక వైట్ పేపర్ ఇమ్మనండి. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీని మీద అసలు మీరు చర్చకు వెళ్ళారా? చర్చికి వెళ్ళి 6 నెలల క్రితం ఉద్యోగ సంఘాలందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు. మేము చాలా హ్యాపీగా అన్ని జిల్లాల్లోని మా నాయకుడు బోపరాజు గారు ప్రతి ప్రెస్ దగ్గర, ప్రతి ఉద్యోగి దగ్గర కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం వివరించి చెప్పారు. నా మీద పెట్టండి, మీకు అన్నీ నేను చూస్తానన్నారు అని చెప్పారు. అయిపోయింది. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. 3 సంవత్సరాలు దాటి పీఆర్సీ గడువు ముగిసిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు పోతే ఒక పీఆర్సీ కాలం మొత్తం పోతుంది. ఎలా? ఎవరితో చెప్పుకోవాలి? మాకు మేమే పోరాడగలం కాబట్టి ఉద్యోగుల తరపున మేము పోరాడటానికి, వాళ్ళని కార్యోన్ముఖులను చేయడానికి, కార్యాచరణ రూపొందించడానికే ఈ ప్రయాణాలు మొదలుపెట్టాం కాబట్టి ఫస్ట్గా నెల్లూరు జిల్లాలో ఈ ప్రయత్నం మొదలుపెట్టామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ బకాయిలు ఎంత రావాలి, ఎలా చేస్తే ఈ బకాయిలు అంతా తీరిపోతాయి అనుకుంటారు? అది ప్రభుత్వం ప్లాన్ చేసుకోవాలి, మాకు కమ్యూనికేట్ చేయాలి. మేము అనేది ఏంటంటే అసలు 5 సంవత్సరాలకి వేయవలసిన పీఆర్సీ ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి పీఆర్సీ వేయండి. సాంప్రదాయంగా వస్తున్న సాంప్రదాయాలను కట్ చేశారు కాబట్టి ఐఆర్ని ప్రకటించండి. డిఏలు టైంకి రిలీజ్ చేయాలి కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కనీసం చెప్పండి. మా బకాయిలు వెంటనే చెల్లించమని ఏ ఉద్యోగ సంఘం, ఏ ఉద్యోగి కూడా మిమ్మల్ని అడగట్లేదు. ఆర్థిక పరిస్థితి మీరు తెలుసుకున్నారు కాబట్టి, మేము తెలుసుకుంటున్నాం కాబట్టి, అదే ఆర్థిక పరిస్థితి బాగోలేదని మేము అనుకుంటున్నాం కాబట్టి మాకు వివరించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి, ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి. తద్వారాగా కన్విన్స్ అవుతారు. మీకు చెప్పగలిసింది ఏది ఇవ్వగలరో అదే చెప్పండి. కానీ పీఆర్సీ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి, డిఎల్ రిలీజ్ చేయాలి. కనీసం కూడా చేయకపోతే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకునే ప్రతి నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టుకునే ఒక సగటు ఉద్యోగి డబుల్ అవుతున్న మార్కెట్ ధరల్లో ఎలా బతకాలి? అప్పులు చేస్తే ఆ ఇంట్రెస్ట్లు కూడా మేము ఎక్కడ కట్టుకోవాలి? ఇది ఆలోచించండి. ఇది ప్రజెంట్ అయితే నెల్లూరులో ఈరోజు అడుగు వేయటం జరిగింది. అయితే ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? అన్ని రాష్ట్రంలో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఉద్యోగుల సంక్షేమం గురించి ఏదైతే మేనిఫెస్టోలో ఉద్యోగుల పెన్షన్ల గురించి ఇచ్చిన హామీలని మర్చిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ జరిగినటువంటి సమావేశంలో అందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఇచ్చేటటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని అమలు పరిచేందుకు అన్ని జిల్లాల్లో కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా ఇప్పుడు కూడా ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రతి ఉద్యమం కూడా భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది, అది విజయవంతం అవుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయబడింది. మేము అడిగేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు కోరుతున్నటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లు, సంక్షేమానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగం పొందవలసినటువంటి హక్కులన్నింటినీ కూడా మేమందరం కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో మరియు వారు నియమించినటువంటి కమిటీ యొక్క కార్యాచరణ ప్రణాళికను అనుసరించి మా డిమాండ్ను మేము సాధించుకుంటాం. అందుకొరకు వారు ఇచ్చేటటువంటి ఏ పిలుపుకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఎన్నికల ముందర ఇచ్చిన కూటమి ప్రభుత్వం హామీలని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంపై 6 నెలల కిందట చర్చకు చర్చించాము. కానీ ఇప్పటి వరకు ఈ పెన్షన్లు అనేది ఇప్పటిదాకా ఇవ్వకపోవడంపై మన